ఎస్ఆర్డీపీటీసీ అనుమతులకు విరుద్ధంగా కట్టిన నిర్మాణాలు కూల్చివేత. పటాన్చెరు మండల్ ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో G+2 అనుమతులు తీసుకుని అక్రమంగా 4-5 అంతస్తులు నిర్మిస్తున్న భవనాలను పంచాయతీ కార్యదర్శి సుభాష్ ఆధ్వర్యంలో కూల్చివేయడం జరిగింది. పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారన్న కారణంగా నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదని ఇంద్రేశం గ్రామ కార్యదర్శి సుభాష్ హెచ్చరించారు. డఫోడిల్స్ పాఠశాలలో ఎన్సీసీ దినోత్సవ వారోత్సవాలు. దేశ సేవకు ఎన్సీసీ అనేది ఒక చక్కని వేదిక. డఫోడిల్స్ పాఠశాలలో కరెస్పాండెంట్ చింతల నరేందర్. దేశ సేవకు ఎన్సీసీ అనేది ఒక చక్కని వేదిక అని డఫోడిల్స్ పాఠశాల కరెస్పాండెంట్ చింతల నరేందర్ అన్నారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలో డఫోడిల్స్ పాఠశాలలో కరెస్పాండెంట్ చింతల నరేందర్, కేర్ టేకర్ వెంకటరత్నం ఆధ్వర్యంలో ఎన్సీసీ దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించి ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా చింతల నరేందర్ మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, మంచి వాతావరణం అని మొక్కలు నాటడం ప్రతి విద్యార్థి జీవితంలో అలవర్చుకోవాలని, విద్యార్థులు ఎన్సీసీ ద్వారా వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల్లో అధిగమించవచ్చని, మానసికంగా శారీరకంగా బలపడి పోలీస్, ఆర్మీ, సివిల్స్ ఉద్యోగాలపై కూడా ఆసక్తి పెరుగుతుందని, ముఖ్యంగా సేవా దృక్పథం పెరిగి సమాజంలో సేవ చేసే అవకాశం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ సాయి కీర్తన, రోహిత్, ప్రధానోపాధ్యాయులు అజీముద్దీన్, ఉప ప్రధానోపాధ్యాయులు సిహెచ్ రీటా, హెచ్ఆర్డి విజయలక్ష్మి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.